వావ్, ఈ సీన్ ఏదో సినిమాలో చూసినట్టుగా గుర్తొస్తుంది, కానీ సినిమా పేరు అయితే గుర్తు రావట్లేదు. ఫ్రెండ్స్, మీకు కనుక ఆ సినిమా పేరు గుర్తొస్తే కామెంట్ బాక్స్లో దయచేసి కామెంట్ చేయండి. ఇకపోతే మిత్రులారా, ఇది వియత్నాం రాజధాని హానోయిలోని ఒక ప్రముఖమైనటువంటి ప్లేస్ ఇది. మరి వియత్నాం అంటే అగరబత్తీలకి ఎంత పేరు, అట్లాగే ఈ ట్రైన్ స్ట్రీట్ కూడా అంతే ఫేమస్ అనమాట. ఇది ప్రముఖమైనటువంటి టూరిస్ట్ ప్లేస్ హానోయిలో ఉంది. హాయ్, హలో, నమస్తే, ఆదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయి బాబ్జీ. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇది వియత్నాంలో మాకు 4వ రోజు, హానోయిలో 2వ రోజు. ఉదయాన్నే మరి లేక్ మధ్యన ఉన్నటువంటి టెంపుల్కి వెళ్ళాము. అలాగే ఆ తర్వాత ఎక్వేరియం, లొట్టే ఎక్వేరియం చూపించాను. అవన్నీ కూడా గత ఎపిసోడ్స్లో మీరు చూశారు. ఆ తర్వాత మరి లంచ్ చేసిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకుని సాయంకాలం 4:30కి మేము ఇదిగో ట్రైన్ స్టేట్ దగ్గరికి వచ్చాము. అప్పుడప్పుడే మరి ఒక్కొక్కరు వస్తున్నారన్నమాట. మేము 5 గంటలకి ట్రైన్ ఉందనుకుని మేము వెళ్ళాము. ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి వెండర్స్ అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. అక్కడ కుర్చీలు వేసి ఆహ్వానిస్తున్నారు. ఓహో, ఇదేదో బాగుంది అని అనుకున్నాం. కాకపోతే ఇది ఫ్రీ మాత్రం కాదు, అక్కడ కూర్చున్నాక మనం ఏదో ఒకటి ఆర్డర్ చేయాలి, ఏదో ఒకటి తింటూ ఉండాలి. అప్పుడే కూర్చొనేస్తారు, లేకపోతే వెళ్ళరమ్మంటారనమాట. నవ్వు వచ్చింది నాకు. సరే అని ఒక మంచి ప్లేస్లో మా అబ్బాయి సెలెక్ట్ చేశాడు, అక్కడ కూర్చున్నాం అనమాట. ట్రైన్ రావడానికి ఇంకా టైం ఉంది కదా, సర్లే ఒకసారి ఎలాగా ఎదురుకంటే వెళ్ళి చూసొద్దామని నేను, నా కాలు ఒక చోట తిన్నంగా ఉండదు కదా, అలా బయలుదేరాను అనమాట. ఆ వీధి చివరి వరకు, ఆ ట్రాక్ చివరి వరకు వెళ్ళి చూసి వచ్చానమాట. బాగుంది. మేము ట్రైన్ స్ట్రీట్ చేరుకునేటప్పటికి సాయంకాలం 4:30-5 అవుతుంది. అది మా వెనకాల మబ్బు చూసారా, అంత మబ్బుగా ఉంది, అందుకే చలేస్తుంది, అందుకే స్వెటర్ వేసుకున్నాను నేను. ఇక మేము కూర్చున్నాక ఏదో ఒకటి ఆర్డర్ చేయాలి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తినకపోయినా ఆర్డర్ చేయాలి, అది కూర్చున్నవారు. ఇదిగో మా అబ్బాయి ఎగ్ కాఫీ ఆర్డర్ చేశాడు. మా అబ్బాయి ఇక్కడ ఎగ్ కాఫీ ట్రై చేశాడు, బాగుందట, తాగుతున్నాడు. ఇలాగా షాప్ దగ్గర, ఎవరి షాప్ దగ్గర వాళ్ళు చైర్స్ ఇస్తారు, అయితే ఊరికనే ఎవరు మనం అక్కడ ఆర్డర్ చేయాలన్నమాట. ఎగ్ కాఫీ ఎంత బాబీ? 80,000. రైల్వే ట్రాక్ మీద మా మనవడి ఆటో చూశాక నాకు అలనాడు శ్రీశ్రీ గారు చెప్పిన కవిత గుర్తుకొచ్చింది. అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిల్ల, కాదేది కవిత అనర్హం అని ఆయన అంటే, మా మనవడి ఆట చూశాక పార్క్ అయినా, ప్లే గ్రౌండ్ అయినా, చివరికి రైల్వే ట్రాక్ అయినా కాదేది ఆటకి అనర్హం అని అనాలనిపించింది. మరి మా మనోడు చూడండి, వాడి చేతిలో ఒక డమ్మీ కెమెరా పెట్టుకున్నాడు. వాళ్ళమ్మని ఎలా నిలబడాలో తనే చెప్తున్నాడు, స్టిక్స్ తనే చెప్తున్నాడు, తనే చెప్తూ ఫోటోని క్లిక్ అనిపిస్తున్నాడు. చీకటి పడే కొలది ఈ ప్రాంతం చాలా బ్యూటిఫుల్గా మారిపోతుంది. ఎందుకంటే రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతోటి, అలాగే ఒక్కొక్క టూరిస్టు మరి సాయంకాలం అయ్యేటప్పటికి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారనమాట. అందుగురించే ఇది ఎంతో అందంగా మారిపోతుంది. ఇప్పుడిప్పుడే మొదలవుతుంది రష్. ఇక అసలు ట్రైన్ స్ట్రీట్ ఏంటి? ప్రజల ఇల్లు, దుకాణాల మధ్య నుంచి వెళ్ళే రైలు. వియత్నాం దేశంలోని హానోయ్ గురించి చెప్పాలంటే ముందుగా ఎవరికైనా అగరబత్తుల తయారీ గ్రామం అని గుర్తుకొస్తుంది. అయితే ఈ కారణంగానే హానోయ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందలేదు సుమా, మరొక ప్రత్యేక కారణం కూడా ఉంది. ఇక్కడ మరొక ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విషయం ఏంటంటే అదే రైలు వీధి. ఓ రైలు ప్రజల గృహాలు, గ్రామాల గుండా వెళుతుంది. కొన్ని చోట్ల ఇంటికి రైల్వే ట్రాక్ల మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో రైలు వస్తుంటే చాలు తమ ఇంటి ముందు ఉన్న తలుపులు, గేట్లు మూసివేస్తారు. ఈ ప్రదేశం వియత్నాంలోని అత్యంత ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఒకటి.
అందుకే ఈ రైలు వీధి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మరి ప్రపంచవ్యాప్తంగా వచ్చే టూరిస్టులు అందరూ కూడా తప్పకుండా ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తారనమాట. ఈ రైలు వీధి గురించి మరి చూద్దాం. ఇప్పుడు పర్యాటక ప్రదేశంగా మారిన రైలు వీధి, ఈ ప్రదేశం చాలా కాలంగా వియత్నాం దేశంలో అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రదేశంగా ఖ్యాతిగాంచింది. ఇక్కడికి ఎవరు వచ్చినా సెల్ఫీ తీసుకోకుండా వెళ్ళరు అంటే అతిశయోక్తి కాదు. కొన్నిసార్లు ఇక్కడికి వచ్చే పర్యాటకుల భద్రత గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. రైలు ట్రాక్లపై కూర్చుని లేదా రైలు ట్రాక్పై పడుకుని ఫోటోలు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక్కడికి వచ్చిన వారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ నివసించే ప్రజలు రైలు రాకముందే తమ లగేజీని తీసేసుకుంటారు. లేకపోతే ఇది ఈడ్చుకెళ్ళిపోతుంది కదా. ఇలా రోజులో చాలాసార్లు జరుగుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం భద్రతా కారణాల దృష్ట్యా రైలు వీధి మూసివేశారు. ఇక్కడ పర్యాటక కార్యకలాపాలను అధికారులు నిలిపివేశారు. అయితే ఈ మధ్యనే మరలా మరి ప్రజల కోరిక మేరకు ఆ విజ్ఞాపన మీదట ఈ రైలు రహదారి ట్రాక్ల వెంట చిన్న చిన్న కేఫ్లు తిరిగి తెరిచారు. ఎందుకంటే ఇది హానోయ్లోని పురాతన ప్రాంతం. చాలా కాలంగా నగరం ఆర్థిక కేంద్రంగా ఉంది. ప్రభుత్వ ఆదేశాలతో ఈ ప్రాంతంలో చాలా ఎత్తైన భవనాల నిర్మాణం జరగలేదు. రైలు దాటిన వెంటనే ప్రజలు మళ్ళీ రైల్వే ట్రాక్ చుట్టూ తమ పనిలో నిమగ్నమైపోతారు. అటువంటి విశేషమైనటువంటి ప్రదేశం ఇది. ఇదిగో చూడండి, ఇక్కడ మరి వచ్చే గెస్టుల కోసం వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉంటారన్నమాట. రండి మా ప్లేస్లో కూర్చోండి, మా ప్లేస్లో కూర్చోండి అని పోటీ పడి అక్కడ వెండర్స్ ఆహ్వానిస్తూ ఉంటారు. ముందు నాకైతే అర్థం కాలేదు, ఏంటి ఎంత ప్రేమగా పిలుస్తున్నారని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత నాకు అర్థమైంది వాళ్ళ బిజినెస్ కోసం. ఈ దారిలో ట్రైన్ రోజులో ఎన్నిసార్లు వస్తుందో ట్రైన్ షెడ్యూల్ని ఇక్కడ ఒక షాప్ దగ్గర ఎగ్జిబిట్ చేశారు. చూద్దాం రండి. ఉదయం 8:55 11:40 ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం 4:10 వరకు కూడా లేదు. తర్వాత 7:12 7:20 7:45 8:50 9:50 ఇలాగ రోజుల మొత్తం 8 సార్లు ఒక ట్రైను ఇలా ఈ రూట్లో వెళ్తుందన్నమాట. ఆ విధంగా ఇది ట్రైన్ స్ట్రీట్ అని పేరుగాంచింది. రాత్రి పొద్దుపోయే కొద్ది ఈ ట్రైన్ స్ట్రీట్ చాలా హడావిడిగా ఉంది. మరి ఇక్కడికి వచ్చినటువంటి టూరిస్టులు రకరకాల ఫుడ్ మరి ఆర్డర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది సెల్ఫీలు దిగుతూ, ఇది అమ్మాయి చూడండి ఎంత చక్కగా స్టిల్ ఇస్తుందో. ట్రైన్ రావడానికి ఇంకా చాలా సమయం ఉంది. దాంతో ఎవరి కబుర్లు వాళ్ళు పడ్డారు. ఇక్కడ నా శ్రీమతి వాళ్ళ మనవడితోటి కబుర్లు చెప్తుంది. మా మనవడు నన్ను అయితే అదిగో క్లిక్ క్లిక్ మని ఫోటో తీసేస్తున్నాడు. ఇక మా పెదబాబు కోళ్ళు వాళ్ళు చిట్చాట్ వాళ్ళు చేస్తున్నారు. ఇలాగా అందరూ కూడా ఎవరి మట్టుకు వాళ్ళు మరి ఏదైనా ఆర్డర్ చేయటం అంచేతని 2 hours కదా. మరి దట్టు ఇక్కడ చూడండి, మీరు చూసినట్లయితే చిన్న ప్లేస్లో ఇక్కడ వెండర్స్ మరి వచ్చేటటువంటి టూరిస్టులని అట్రాక్ట్ చేయడానికి ఎంత చక్కగా అరేంజ్మెంట్స్ చేశారు చూడండి. ఇక్కడ చిన్న ప్లేస్, అదిగో స్టూల్స్, ఒక స్టూలు, ఒక టీపాయ్, పైగా దాన్ని చాలా అందంగా డెకరేట్ చేశారు. ఎక్కడ చూసినా సరే వెనకాల చక్కగా సీనరీస్ పెట్టి, లైటింగ్ పెట్టి, టీపాయిల మీద ఫ్లవర్ వాజెస్, ఇదిగో చూడండి చక్కని గ్రీన్ కలర్ ఫ్లవర్ వాజెస్ పెట్టారు. మరి అది టూరిస్టులని అట్రాక్ట్ చేయడం కోసం అనమాట. అంటే ఉన్న కన్సేపు ఎంజాయ్ చేయడం కోసం మరి ఇక్కడ ఈ వెండర్స్ చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఇది మరింత బాగుంది. 2 వైపులో చైర్స్ వేసారు, మధ్యనేమో టేబుల్ కింద చిన్న టేబుల్ వేశారు. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ట్రైన్ కొద్దిసేపట్లో పావుగంటలో వస్తుందనగా ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి పక్కకి పెట్టేస్తారు. ఏం చేద్దంటే చాలా నేరోగా ఉంది. ఈ స్ట్రీట్ అయితే చాలా నేరోగా ఉంది. అందుగురించే ట్రైన్ స్ట్రీట్ అని ఫేమస్ అయిందనమాట. ఇక్కడ మకాంలో ఉంటున్నారు వీళ్ళు. ఇదిగో పక్క నుంచి ఈ చిన్న ఎడ్జ్లోంచి వెహికల్స్ కూడా, ఐ మీన్ మోటార్ సైకిల్ కూడా వాళ్ళు మూవ్ చేసుకుంటున్నారనమాట. చాలా చక్కని లైఫ్ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నది. ట్రైన్ స్ట్రీట్ కాఫీ, చాలా షాపుల పేర్లు ఇలాగే ఉన్నాయి. హానోయ్ 1990s అంటే ఈ ట్రాక్ 1990s గురించి కూడా ఇలాగుందా ఏమో, మరి మనకి తెలియని విషయాన్ని గురించి డిస్కస్ చేయటం అనవసరం. అయితే మేము మాకు సరైన టైమింగ్ తెలియలేదు, ట్రైను ఎన్ని గంటలకు వస్తుంది అనేది. 5 గంటలకు అనుకుని మేము 4:30 కల్లా వచ్చాము. అయితే ఇందాక షెడ్యూల్ చూసాం కదా, 4:15 అంటే మేము రావటానికి ముందే పావుగంట ముందే వెళ్ళిపోయింది. మళ్ళీ 7 గంటల వరకు ట్రైన్ లేదట.
అయితే మా అబ్బాయి వెళ్ళిపోదాం అబ్బాయి అని అన్నాడు. ఎంత దూరం వచ్చి ఈ సీన్ చూడకుండా వెళ్ళిపోతాం ఎందుకు, ఇక్కడే వెయిట్ చేద్దామని 2 గంటల పాటు అక్కడే మేము తిరుగుతూ, మా మనవడు చూశారు కదా వాడు అలాగ ఆడుతూ, మేము అటు ఇటు ఆమూల నుంచి ఏమూలు తిరుగుతూ ఇవన్నీ చూసామన్నమాట. షాపింగ్ అయితే చాలా బాగుంది, చాలా మస్తుగా అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. మాకు కొద్ది ఎదురుగా జర్మనీ నుంచి వచ్చినటువంటి టూరిస్టులు కూర్చున్నారు. వాళ్ళని వీడియో తీస్తుంటే వాళ్ళు నాకు చాలా కోఆపరేట్ చేశారు. మీరే చూడండి. సమయం 6:15 మరొక అరగంటలో మరి ట్రైన్ వచ్చేస్తుంది. అందరూ కూడా హౌస్ఫుల్ అయిపోయింది. టూరిస్టులు అందరూ కూడా ఇక్కడ మరి ఆ సమయం కోసం అందరూ కూడా రిలాక్స్ అయ్యి వెయిటింగ్ చేస్తున్నారనమాట. చైర్స్ అన్నీ కూడా హౌస్ఫుల్ అయిపోయినాయి, ఎక్కడ ఒక్క చైర్ కూడా ఖాళీ లేదన్నమాట. అదిగో ట్రైన్ వచ్చేస్తుంది. ఇంతసేపు నుంచి మేమంతా వెయిట్ చేస్తున్నటువంటి ఆ ఘట్టం వచ్చేసింది. మీరే వినండి స్వయంగా. ట్రైన్ వెళ్ళిపోయాక అందరూ చిన్నపిల్లలు అయిపోయి కేరింతలు చూశారు, విన్నారా? దానికి తోడు ఇదిగో ఇంకా చిన్న పెద్ద లేదు, అందరూ కూడా టూరిస్టులు అందరూ కూడా అందులో కొంతమంది కాయిన్స్ ఆ పట్టాల మీద పెట్టారు. మరి ట్రైలు దాని నుంచి వెళ్ళాక ప్రెస్ అవుతుంది కదా, ఎవరి కాయిన్ ఎక్కడ ఉందా ఏమిటా అని వెతుక్కోవడంలో అందరూ కూడా నిమగ్నమైపోయారు. అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీరేమనండి? ఇక్కడికి వచ్చినటువంటి టూరిస్టులు వాళ్ళ యొక్క హోదా మర్చిపోయారు, ఏ దేశం మర్చిపోయారు, ఏ వయసులు మర్చిపోయారు. ప్రపంచంలో మనిషి ఎక్కడున్నా కూడా అదే నైజం ఉంటుందన్నమాట అని నాకు ఇక్కడ ప్రూవ్ అయ్యింది. మరి వీరు కూడా చిన్నపిల్లల్లాగా మరి అక్కడ కాయిన్స్, ప్రెస్ అయిన కాయిన్స్ కోసం ఎదుగుతుంటే నాకు చాలా చూడముచ్చటగా ఉంది. ఆ విధంగా మరి ట్రైన్ కోసం 2 hours వెయిట్ చేసి ఆ మూమెంట్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసి మా రూమ్కి తిరుగు ప్రయాణం అయ్యాం. ట్రైన్ స్ట్రీటు చూశాక ఇంకా అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు అందరూ కూడా డిస్పర్స్ అయిపోయారు. మేము కూడా మరి మా రూమ్కి ఇంకా పొద్దుపోయింది, సమయం మరి 7:30 దాటేసింది. ఇంకా రూమ్కి బయలుదేరిపోయాం మేము. దారిలో ఇదిగో ఈ చక్కగా డెకరేట్ చేసిన ఈ షాపులన్నీ చూస్తే ఇవన్నీ కాఫీ షాపులే. అది చిత్రం, వరుసగా ఎన్ని కాఫీ షాపులు అది మిత్రులారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.